భూమి అడుగున అద్భుత నిర్మాణాలను సృష్టిస్తూ క్లిష్టమైన ప్రాంతంలో కొండలను పర్వతాలను ఛేదించి మార్గాలను నిర్మిస్తూ సముద్ర తీరాలను ప్రపంచ స్థాయి వాణిజ్య కేంద్రాలుగా తీర్చిదిద్దుతూ నదుల అనుసంధానంతో కరువు ప్రాంతాలకు సాగు తాగునీటిని అందిస్తూ భారీ ఎత్తిపోతల పథకాల ద్వారా బీడు భూముల్లో పచ్చని పంటలు పండిస్తూ నదీ జలాల శక్తిని హరిత విద్యుత్తుగా మలుస్తూ అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా సంక్లిష్టమైన పనులను తన నైపుణ్యం ద్వారా టచింగ్ లైవ్స్ అంటూ ఇంజనీరింగ్ ను ప్రజా ప్రయోగంగా కొత్త నిర్వచనమిస్తోంది MEIL. అదేనండి మన మెగా ఇంజనీరింగ్ గ్రూప్ లోని హెవీ ఇంజనీరింగ్ స్పెషల్ ప్రాజెక్ట్స్ బిజినెస్ యూనిట్. అత్యాధునిక సాంకేతికత, అసాధారణ ఇంజనీరింగ్, నాణ్యతకు నిబద్ధత, భద్రతకు ప్రాధాన్యత ఇవే మెగా విజయానికి పునాదులు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ భారతీయ నిర్మాణ భవిష్యత్తును పటిష్టమైన పునాదులతో నిర్మిస్తోంది మన సంస్థ. నిర్ణీత గడువులో ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా టచింగ్ లైవ్స్ త్రూ ఇంజనీరింగ్ అనే లక్ష్యంతో కోట్లాది మంది ప్రజల జీవితాలకు వనరులు సౌకర్యాలు మెరుగుపరుస్తూ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇండియా అభివృద్ధి గాథలో నిర్మాణ రంగంలో ఎన్నో నిర్మాణాలు మరెన్నో ఇంజనీరింగ్ సంస్థలు. కానీ కొన్ని ప్రాజెక్టులు కేవలం నిర్మాణాలు కావు, అరుదైనవి. ఇంజనీరింగ్ రంగంలో చారిత్రాత్మకమైనవి. అవి దేశ భవిష్యత్తును మార్చే ఇంజనీరింగ్ మైలురాళ్లు. భూమికి 100 మీటర్ల లోతులో మంచుతో కప్పబడిన హిమాలయాల అత్యంత ఎత్తైన పర్వత శ్రేణుల్లో, సముద్ర తీరాల వెంబడి సవాళ్లతో నిండిన భౌగోళిక పరిస్థితుల్లో అసాధ్యమనుకున్న పనులను సుసాధ్యం చేస్తూ భారత మౌలిక వసతుల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోంది MEIL గ్రూప్ హెవీ ఇంజనీరింగ్ అండ్ స్పెషల్ ప్రాజెక్ట్స్ బిజినెస్ యూనిట్. ఈ సామర్థ్యానికి పలు గొప్ప ఉదాహరణలు, మెగా ప్రాజెక్టులను ఉదహరించవచ్చు. మంగళూరులో అతిపెద్ద భూగర్భ LPG నిల్వ కేంద్రం జోజిల్లా టన్నెల్, నిర్మాణంలో ఉన్న 850 మెగావాట్ల రాట్లే జల విద్యుత్ కేంద్రం, చార్ధామ్ రైల్ కారిడార్ 7B8 సెగ్మెంట్లు, ఏపీలో రూపుదిద్దుకుంటున్న మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్ట్, దక్షిణాదికి జీవనాడిగా నిలిచే బహుళ ప్రయోజన పోలవరం ప్రాజెక్ట్, ముంబైలో థానే బోర్వలి ట్విన్ టన్నెల్, బాంద్రా కుర్లాలో నిర్మాణంలో ఉన్న భారతదేశపు తొలి భూగర్భ బుల్లెట్ ట్రైన్ స్టేషన్ లాంటివి అనేకం. అలాగే సిడ్కో రా వాటర్ టన్నెల్, షిరిడి అంతర్జాతీయ విమానాశ్రయం నూతన టెర్మినల్, ముంబై కోస్టల్ రోడ్, పూణే రింగ్ రోడ్, కైగా అణు విద్యుత్ ప్రాజెక్టులో 5-6 యూనిట్లు, బళ్ళారి థర్మల్ పవర్ స్టేషన్, ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ ప్లాంట్ లాంటి పలు ప్రత్యేక ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఎవ్వరూ ఇంతవరకు చేయలేని పనులను మెగా చేసి చూపించింది. ఇంకా మరికొన్ని ప్రాజెక్టులను నిర్మిస్తోంది కూడా. ఇప్పుడు మనం కొన్ని నిర్మాణాలను క్లుప్తంగా ప్రాజెక్టుల వారీగా పరిశీలిద్దాం. కర్ణాటకలోని మంగళూరులో నిర్మించిన భారతదేశంలోనే అతిపెద్ద భూగర్భ LPG నిల్వ కేంద్రం, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కోసం నిర్మించిన ఈ ప్రాజెక్ట్ భూ ఉపరితలం నుంచి దిగువకు అంటే సముద్ర మట్టానికి 156 మీటర్ల లోతులో సహజ శిలా రూపంలో నిర్మాణాలను అత్యంత సురక్షితమైన ఇంధన నిల్వ కేంద్రంగా మార్చింది మన మెగా. ఇక్కడ 80,000 మెట్రిక్ టన్నుల LPG నిల్వ సామర్థ్యం కలిగిన ఈ క్యావెన్ లో 1,100 మీటర్ల పొడవైన యాక్సెస్ టన్నెల్, 2 వాటర్ కర్టెన్లు, 220 మరియు 225 మీటర్ల పొడవు గల 2 భారీ నిల్వ గుహలు లాంటి సొరంగాలను, వాటిని అనుసంధానించే టన్నెళ్లు, అలాగే అక్కడికి వెళ్లొచ్చేందుకు 6.5 మీటర్ల వ్యాసంతో నిర్మించిన లిఫ్ట్ లాంటి నిలువు షాఫ్ట్ నిర్మించింది. ఈ ప్రాజెక్టు ఇండియా వ్యూహాత్మక ఇంధన భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు భూగర్భ ఇంజనీరింగ్లో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. అలాగే హిమాలయాల్లోని అత్యంత క్లిష్టమైన ఎత్తైన ప్రాంతాల్లో నిర్మాణం అంటే ప్రకృతితో ప్రతిరోజు పోరాటమే. అలాంటి పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్లో నిర్మాణంలో ఉన్న జోజిలా టన్నెల్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మితమవుతున్న అత్యంత పొడవైన ద్విమార్గ రహదారి సొరంగం. ఇటీవలనే ఈ టన్నెల్ బ్రేక్ త్రూ పూర్తి చేసుకుంది.
11,578 అడుగుల ఎత్తులో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు సంవత్సరంలో చాలా నెలలు మంచుతో ప్రపంచానికి దూరమయ్యే శ్రీనగర్, లద్దాఖ్ ప్రాంతాలను ఏడాది పొడవునా ఇండియాతో అనుసంధానించనుంది. ఇది కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాదు, ప్రజల జీవనోపాధిని మెరుగుపరుస్తుంది, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తుంది, సరుకు రవాణాను వేగవంతం చేస్తుంది, అత్యవసర సేవలకు నిరంతరం అనుసంధానాన్ని అందిస్తుంది. దేశ రక్షణ దృష్ట్యా వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ ప్రాంతంలో సైనిక దళాల రాకపోకలను మరింత వేగవంతం చేస్తుంది. ప్రాజెక్టు మొదటి దశలో అప్రోచ్ రోడ్లు, 4 ప్రధాన వంతెనలు, ట్విన్ నీల్గార్ టన్నెళ్లు, కట్ అండ్ కవర్ సొరంగాలు, స్నో గ్యాలరీలు పూర్తయ్యాయి. 13.153 కిలోమీటర్ల ప్రధాన టన్నెల్ 2 వైపుల నుంచి ఒకేసారి నిర్మాణంలో ఉంది. 484 మీటర్ల లోతులో భారతదేశంలోనే అత్యంత లోతైన రోడ్డు ప్రాజెక్టు వర్టికల్ షాఫ్ట్ను రైజ్ క్లైంబర్ సాంకేతికతతో విజయవంతంగా నిర్మించారు. ప్రాజెక్టు నిర్మాణంలో రాతి ఫార్మేషన్ ఎన్నిసార్లు మారినా ఆధునిక జియోలాజికల్ రేడియోగ్రఫీ సాంకేతికతను ఉపయోగిస్తూ పనులు విజయవంతంగా కొనసాగుతున్నాయి. అత్యాధునిక అగ్నిమాపక వ్యవస్థలు, అత్యవసర లైటింగ్, సీసీటీవీ నిఘా, ఎమర్జెన్సీ టెలిఫోన్ల వంటి భద్రతా వ్యవస్థలు ప్రయాణికులకు మరింత సేఫ్ ప్రయాణాన్ని అందించనున్నాయి. ఈ ప్రాజెక్టుకు వరుసగా 2 ఏళ్లు అసోచామ్ నుంచి బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఇన్ ప్రోగ్రెస్ అవార్డు లభించింది. అదే హిమాలయాల్లో పశ్చిమ ప్రాంతంలో చీనాబ్ నదిపై నిర్మాణంలో ఉన్న 850 మెగావాట్ల రాట్లే జల విద్యుత్ ప్రాజెక్ట్ దేశ క్లీన్ అండ్ గ్రీన్ ఇంధన రంగంలో కీలక అడుగు. కఠినమైన పర్వత ప్రాంతాల్లో టనెళ్లు, పవర్ హౌస్ నిర్మాణం, పెన్స్టాక్ గేట్ల వంటి కీలక హైడ్రో మెకానికల్ పనులను MEIL అత్యంత నైపుణ్యంతో నిర్మిస్తోంది. ఉత్తరాఖండ్లోని చార్ధామ్ రైల్ కారిడార్లో 7B8 సెగ్మెంట్ల నిర్మాణం మరో ప్రతిష్టాత్మక పని. 47.5 కిలోమీటర్ల పొడవునా సాగుతున్న ఈ ప్రాజెక్టులో భారీ టన్నెళ్లు, ఎస్కేప్ టన్నెళ్లు, ప్రధాన వంతెనలు నిర్మాణంలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు యాత్రికులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి, వ్యూహాత్మక రైల్వే అనుసంధానానికి తోడ్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో రూపుదిద్దుకుంటున్న మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ దక్షిణాది సముద్ర వాణిజ్యానికి కొత్త దిశను చూపించనుంది. పూర్తిగా సముద్రంలో కాకుండా భూమి మీదుగా నిర్మిస్తూ ఉండడం ఈ పోర్టు ప్రత్యేకత. దాదాపు 2000 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణంలో ఉన్న ఈ పోర్టు మొదటి దశలోనే సంవత్సరానికి 35 మిలియన్ టన్నుల సరుకు నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఒక్కొక్కటి 80,000 టన్నుల సామర్థ్యం కలిగిన నౌకలు ఇక్కడకు చేరుకోగలవు. సముద్ర అలల నుంచి రక్షణ కోసం 2075 మీటర్ల సౌత్ బ్రేక్ వాటర్, 250 మీటర్ల నార్త్ బ్రేక్ వాటర్ నిర్మించబడింది. 37,000కు పైగా 7 టన్నుల టెట్రాప్యాడ్లు, 5,500కు పైగా 8 టన్నుల టెట్రాప్యాడ్లు వినియోగించి అత్యంత బలమైన తీర రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2025-26 సంవత్సరంలో ఈ ప్రాజెక్టు 9 మిలియన్ సేఫ్ మెన్ అవర్స్ ను నమోదు చేసింది. విస్తృత స్థాయిలో డ్రెడ్జింగ్, భూమి సమతులంగా చదును చేయడం, భూమి పునరుద్ధరణ, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ వర్టికల్ డ్రైన్ల నిర్మాణం కొనసాగుతోంది. పూర్తయిన తరువాత ఈ పోర్టు వ్యవసాయం, పరిశ్రమలు, తయారీ రంగాలకు ప్రధాన ఎగుమతి కేంద్రంగా అవతరించనుంది. ఆంధ్రప్రదేశ్కే కాకుండా దక్షిణాదికి జీవనాడిగా నిలిచే బహుళ ప్రయోజన పోలవరం ప్రాజెక్ట్ MEIL నిర్మాణ ప్రతిభకు మరో గొప్ప నిదర్శనం. ప్రపంచంలోనే అతిపెద్ద స్పిల్వే, 1.18 కిలోమీటర్ల పొడవు, 50 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేసే సామర్థ్యం, 1372 మీటర్ల డయాఫ్రమ్ వాల్ను 90 నుంచి 130 మీటర్ల లోతు వరకు అత్యాధునిక ప్లాస్టిక్ కాంక్రీట్తో విజయవంతంగా బావర్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించారు. ఈ ప్రాజెక్టు అనుసంధానంగా దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు సాగునీరు, తాగునీరు, విద్యుదుత్పత్తి వంటి అనేక రంగాల్లో రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతోంది. ఇక మహారాష్ట్రలోని థానే బోరివలి ట్విన్ టన్నెల్ 13.4 మీటర్ల వ్యాసం కలిగిన భారతదేశంలోని అతిపెద్ద 4 టన్నెల్ బోరింగ్ యంత్రాలతో నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే 2తో పనులు ప్రారంభించారు. సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ కింద నుంచి ప్రయాణించే ఈ టన్నెల్
ముంబై తూర్పు పడమరల ప్రాంతాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించనుంది. ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో నిర్మాణంలో ఉన్న భారతదేశపు తొలి భూగర్భ బుల్లెట్ ట్రైన్ స్టేషన్ కూడా MEIL నిర్మిస్తున్న మరో అద్భుత ప్రాజెక్ట్. జపాన్ రైల్వేస్ షిన్కన్సెన్ సాంకేతికతతో రూపొందుతున్న ఈ స్టేషన్ లో 32 మీటర్ల లోతు వరకు తవ్వి నిర్మాణాలు చేపట్టారు. 467 మీటర్ల పొడవున్న 6 ప్లాట్ఫారాలు, మెట్రో అనుసంధానం, అత్యాధునిక నిర్మాణ సాంకేతికతతో ఇది భారత హైస్పీడ్ రైలు వ్యవస్థలో కొత్త అధ్యయనానికి నాంది పలుకుతోంది. దేశవ్యాప్తంగా అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ద్వారా MEIL తన నిర్మాణ సామర్థ్యాన్ని మరింత విస్తరిస్తోంది. మౌలిక వసతుల నిర్మాణంతో పాటు సమాజ అభివృద్ధికి కూడా MEIL సమాన ప్రాధాన్యత ఇస్తోంది. MEIL ఫౌండేషన్ తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణానికి నిధులు సమకూర్చి నిర్మాణ బాధ్యతను చేపట్టింది. దేశ యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలను అందించే ఈ సంస్థ భారత భవిష్యత్తు మానవ వనరుల అభివృద్ధికి బలమైన పునాది కానుంది. అత్యాధునిక సాంకేతికత, ప్రపంచ స్థాయి ఇంజనీరింగ్ నైపుణ్యం, నాణ్యతలో నిబద్ధత, ఆరోగ్యం, పర్యావరణం, భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ ఈ బిజినెస్ యూనిట్ సొరంగాలు, జల విద్యుత్ ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులు, పోర్టులు, పట్టణ మౌలిక వసతులు, హైస్పీడ్ రైల్, రహదారులు, రియల్ ఎస్టేట్ వంటి అనేక రంగాల్లో దేశానికి అత్యంత క్లిష్టమైన భారీ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేస్తోంది మన మెగా ఇంజనీరింగ్. మెగా ఇంజనీరింగ్ అదే మన MEIL దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో మౌలిక సదుపాయాల నిర్మాణ సంస్థల్లో ప్రముఖమైనది. నీటిపారుదల, తాగునీటి సరఫరా, విద్యుత్, చమురు, గ్యాస్, రవాణా, సొరంగాలు, పరిశ్రమలు, క్లీన్ అండ్ గ్రీన్ ఇంధనం, సాంప్రదాయేతర ఇంధన వనరులు వంటి అనేక రంగాల్లో అత్యాధునిక సాంకేతికతతో భారీ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తోంది. పట్టిసీమ, HNSS, కాళేశ్వరం పూర్తి చేసి మంగోలియా దేశంలో ఆయిల్ రిఫైనరీ వంటి జాతీయ, అంతర్జాతీయ ప్రాజెక్టులు సంస్థ ఇంజనీరింగ్ సామర్థ్యానికి నిదర్శనం. అత్యాధునిక ఇంజనీరింగ్, వేగవంతమైన అమలు, ప్రపంచ స్థాయి నాణ్యతతో దేశ నిర్మాణంలో విశేష సేవలందిస్తున్న ఇండియన్ ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థే మెగా ఇంజనీరింగ్.